మొదటిగా దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా రక్షణ సాక్ష్యం మీ అందరికీ వివరించాలని మీ ముందుకు వచ్చాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను దేవుని మందిరానికి వెళ్ళి ఇంచుమించుగా 10 సంవత్సరాల దగ్గరికి అవుతుంది. అయితే నేను దేవునిలో ఎలా రక్షించబడ్డానో, దేవుడు నన్ను పిలుచుకున్న విధానం ఏంటో ఈరోజు మీకు వివరించబోతున్నాను. ఆ రోజు ఇరవై 29వ తారీఖు డిసెంబర్ నెల 2015వ సంవత్సరం. నేను ఆ రాత్రి త్రాగి అన్నం తిని టీవీ ముందు కూర్చున్నప్పుడు నాకు మెల్లగా నొప్పి రావడం మొదలైంది. నొప్పి మొదలై రాత్రి 10 గంటల నుండి మొదలైంది. అయితే ఆ రాత్రి 10 గంటల నుండి కూడా ఆ నొప్పిని భరిస్తూనే, బయటికి లోపలికి తిరుగుతూనే, ఆ నొప్పిని భరిస్తూనే పడుకుందామన్నా కుదరడం లేదు, నిలబడదామన్నా కుదరడం లేదు, కూర్చుందామన్నా కుదరడం లేదు. ఆ రాత్రి నాకు నొప్పి అంతలా వచ్చింది. అయితే అంతగా ముందు నా భార్య నేను లెక్క చేయకుండా త్రాగేసి తిరుగుతూ ఉన్నాను. సమయం తెలియకుండా ఎప్పుడు వస్తున్నానో ఎప్పుడు పోతున్నానో తెలియకుండా ఈ విధంగా నడుచుకున్నప్పుడు నా భార్య నా మీద కోపపడి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. నా అత్తమామలు కూడా ఊళ్ళోనే, మాది మూలపేట. నేను రామశెట్టి కాటుకులబ్బాయి గారి 2వ కుమారుడును. నా పేరు రామశెట్టి రాంబాబు. అది అలాగుండగా ఈ నొప్పి ఉండే కొద్దిగా ఎక్కువ అవుతుండడం జరిగింది. అయితే నేను ఒక్కడనే ఉన్నాను. రాత్రిలో ఏం జరుగుతుందని చెప్పేసి మరి మా అమ్మ మా నాన్నగారు ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు కూడా పడుకో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెడితే కంగారు పడతారేమోనని నేను కూడా వారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అక్కడే లోపలికి బయటికి 4 అయ్యే వరకు తిరుగుతూనే ఉన్నాను. అయితే నేను అటు ఇటు తిరగడం సెడి తగిలి మా అమ్మ బయటకు వచ్చింది. ఏం బాబు అని అడిగినప్పుడు అమ్మ ఇది పరిస్థితి అని చెప్తే ఇంకా నాకు నొప్పి ఎక్కువైపోయింది. అయితే మాకు ఆర్ఎంబి డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ గౌస్ గారి దగ్గరికి వెళ్దామంటే నాకు ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది. అయితే అప్పుడు మరి కింద పడి దొరలడం జరిగింది. ఈలోగా అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చింది. కాకినాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు. అయినా నన్ను ఎవరు అక్కడ పట్టించుకోలేదు. నేను ఆ నొప్పితో మంచం మీద దొర్లుతూనే ఉన్నాను. చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు.
అయితే నొప్పి ఎక్కువ అవుతుంది, కానీ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, వైద్యం జరగడం లేదు. అయితే ఇంకా నాకు బ్రతికితే బ్రతుకుతాను, చేస్తే చేస్తానని బ్రతికి మీద ఆశ పోయింది. అలాంటి సమయంలో మరి అక్కడి నుండి హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసి వేరే హాస్పిటల్లో ఉదయం 10 గంటలకు చూపించుకోవడం జరిగింది. అక్కడ గొట్టాం పరీక్ష చేయాలన్నారు. అయితే ఇంటికి మా నాన్నగారికి ఫోన్ చేస్తే 4,500 అవుద్దంటే మా నాన్నగారు కూడా డబ్బుల కోసం సందేహించినప్పుడు ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి వచ్చేయడం జరిగితే నాకు నొప్పి అలాగ వస్తూనే ఉంది. ఇంకా ఉంటే ఉంటాను, పోతే పోతానని చెప్పేసి ఆ మంచం మీద అలా కూర్చుని ఉంటుండగా మరుసటి రోజుని మధ్యాహ్నం దేవుడిని నమ్ముకున్న 2 బిడ్డలు నా దగ్గరికి వచ్చి దేవుని మాటలు చెప్తున్నారు, కానీ నేనేమాత్రం దాని మీద దృష్టి పెట్టలేదు, ఆలకిస్తున్నాను, దృష్టి పెట్టలేదు. లైఫ్ బాగుంటుంది, దేవుడిని నమ్ముకుంటే బాగుంటావు, అన్నీ ఉండవు, ఏమి ఉండవు అని వారు చెబుతున్నారు, కానీ నేను ఎడచెవిని పెట్టాను. అయితే అంతకుముందు మరి ఇప్పుడు నేను మందిరానికి వెళ్తున్న సేవకులు మాత్రం 4-5 సార్లు నాకు చెప్పడం జరిగింది. నేను దేవుణ్ణి నమ్ముకునే ముందు ఎవరు నాకు సువార్త చెప్పలేదు. 2 వ్యక్తులు 4 మాటలు మాత్రం చెప్పారు. అయినను నేను వాటిని అలసిగానే తీసుకున్నాను, కానీ పట్టించుకోలేదు. కంబాల అప్పారావు గారి పెద్ద కుమారుడు కంబాల నాగేశ్వరరావు గారు దారిని పోతున్నప్పుడే నేను త్రాగేసి గేట్ దగ్గర నిలబడినప్పుడు ఊగుతా జోగుతూ ఉన్నప్పుడు 4-5 సార్లు నాకు దేవుడిని నమ్ముకో బాబు, నీ లైఫ్ బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, నువ్వు బాగుంటావు అని చెప్పడం జరిగింది. ఆయనను కాసేపటికే విన్నట్టుగా ఉండి ఆయన లెక్క చేయకుండా దులిపేసేవాడిను. అయితే ఆ దినం నాకు అలా జరిగినప్పుడు మరుసటి రోజుని 31st నైట్ అయితే నేను 8:30 సమయంలో భోంచేస్తున్నాను, అయినా నాకు అన్నం తినబుద్ధి కావడం లేదు. అంతకుముందు 4-5 రోజులు సరిగ్గా నిద్ర లేకపోవడం, తిండి లేకపోవడం, ఆ 2 రాత్రులు నొప్పితో నిద్ర లేకపోవడం వల్ల కళ్ళయి లోపలికి పోయి మొహమ్మది పీడమొహంలా పడిపోవడంతో నేను రాను అని చెప్పడంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నా కోసం ఒక వ్యక్తి వచ్చాడు. నేను అలా చెప్పడంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అయితే తినేసి భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకొని టీవీ చూస్తూ ఉంటుండగా మా కాటుకల అబ్బాయి చిన్నాన్న గారి వాళ్ళ అబ్బాయి శివ వచ్చి, నిన్ను పాస్టర్ గారు రమ్మన్నారు అని అనగానే నాకు వెంటనే మంచం మీద లేచాను. కాళ్ళు చేతులు వణుకు పుట్టాయి. ఏమీ ఆలోచించకుండా ప్యాంటు బన్నీలు వేసుకొని మందిరానికి వెళ్ళి కూర్చున్నాను. ఉంటుండగా సేవకులు
వాక్యం చెబుతూ ఉన్నారు. ఆ రోజు వాక్యమైతే నాకు గుర్తుకు లేదు, కానీ మొదటగా మందిరానికి వెళ్ళడంతో వాక్యమైతే నాకు గుర్తుకు లేదు, కానీ నా జీవితానికి సరిపడా వాక్యం ఆ రోజు దేవుడు ఆ రోజు నాతో మాట్లాడారు. సేవకులు వాక్యం బోధిస్తూ ఉంటుండగా సేవకులు బలిపీఠం వెనకాల సిలువ మీద పావురంతో ఒక ఫ్లెక్సీ కట్టు అంటించి ఉంది. అయితే నేను సేవకులు వాక్యం బోధిస్తున్నారు, నేను ఆ సిలువనే చూస్తున్నాను, సిలువ మీద ఉన్న ఆ పావురాన్ని చూస్తున్నాను. ఏదో తెలియని ఆనందం, చెప్పలేని సంతోషం, ఎప్పుడూ అనుభవించలేనంత నెమ్మది, సంతోషం, ఆనందం. చాలా నిశ్శబ్దంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఆ రోజు సేవకుల నోటి నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆ రోజు నేను దేవుని వెలుగు చూశాను. ఒక్క 5 నిమిషాల్లోనే నాకు నెమ్మది, సంతోషం, సమాధానం, ఎంతో అనురాగం, దేవునితో సంబంధం ఏర్పడడం. నిజముగా నేను ఆ ఒక్క దినం దేవుని పాదాల చెంతకు వెళ్ళుండకపోతే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు. 9-10 సంవత్సరాల క్రితమే నన్ను మర్చిపోయేవారు. నేను మట్టిలో కలిసిపోయేవాడిని, ఎప్పుడో చనిపోవలసిన వాడిని. దేవుడు నన్ను పిలుచుకున్న విధానం ఎంతో గొప్పది. నేను ఏమాత్రం అర్హుని కాదు, ఏమాత్రము యోగ్యుని కాదు. అయినను దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. నేను దేవుణ్ణి దూషించాను, నిందలు వేశాను, ఎన్నోసార్లు దేవుణ్ణి దూషించాను, ఇబ్బంది పెట్టాను. అయినను దేవుడు ఏమాత్రం నన్ను విడిచిపెట్టకుండా నన్ను ప్రేమించి, నా స్థితిని చూచి, నన్ను గమనించి ఆయన తన పాదాల చెంతకు చేర్చుకున్నాడు. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. అయినను వారందరినీ కాదని దేవుడు నన్నే ఎందుకో పిలుచుకున్నారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, బ్రతికిన దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, నశించిపోతున్న నన్ను వెతికి రక్షించావు కాబట్టి, నా బ్రతుకుని మార్చావు కాబట్టి, నన్ను నీ పాదాల చెంతకు చేర్చుకున్నావు కాబట్టి, ఏ పాపం అయితే విడిచిపెట్టి నీ పాదాల చెంతకు వచ్చానో, ఏ విగ్రహారాధనని అయితే విడిచిపెట్టి నీ పాదాల చెంతకు వచ్చాను, ఏ భయంకరమైన వ్యసనాలు విడిచిపెట్టి నీ పాదాల చెంతకు వచ్చాను, మరలా ఆ పాపం వైపు చూడకూడదని ఒక తీర్మానం తీసుకున్నాను. నేను వెనక్కి తిరిగి మరలా ఈ లోక పాపంలో పడితే అదే నాకు ముగింపు దినముగా నా మనసులో అనుకున్నాను. దేవుని దగ్గర ఒప్పుకున్నాను. దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్ను విడిచిపెట్టలేదు. ఇది నా రక్షణ సాక్ష్యం.
ఎన్నో సంవత్సరాల నుండి విగ్రహాలను ఆరాధించాం. పెడితే మంచి చేస్తాయి, పెట్టకపోతే బలి కోరతాయి. అలాంటి వాటిని తెలియకుండా పూజించాను. ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి రాయికి నమస్కరించాను. అది అలాగుండగా పది సంవత్సరాలు దుర్గమ్మ మాలలు, భవానీ మాలలు వేసుకొని తిరగని గుడి లేదు, మొక్కని విగ్రహం లేదు. అయినా నా బ్రతుకు మారలేదు. నాకు ఊహ తెలిసి 20 సంవత్సరాలు వ్యర్థంగా ఎలా బ్రతికానో నాకే తెలియకుండా బ్రతికాను. ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతోమందిని బాధ పెట్టాను. నా వలన ఎవరికి ఉపయోగం లేదు, నా వలన ఎవరికి మేలు లేదు. అలాంటి బ్రతికాను. భయంకరమైన త్రాగుడు, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన పేకాట, భయంకరమైన వ్యసనాలు, నాటు సారాయి, కళ్ళు, బ్రాందీ, బీరు అని తెలియకుండా ఏది పడితే అది త్రాగాను, తిరిగాను. ఎవరితో పడితే వారితో పాపం చేశాను. ఎన్నో దేవస్థానాలు, ఎన్నో దేవుళ్ళని, ఎన్నో దేవతలను మొక్కాను, కానీ నా బ్రతుకు మాత్రం మారలేదు. ఆ 2015వ సంవత్సరం డిసెంబర్ 31 నైట్ ఆ దేవుడు మందిరంలో అడుగు పెట్టిన తర్వాత నా బ్రతుకు మారింది. భయం పుట్టింది, వణుకు పుట్టింది. దేవుడు నాతో మాట్లాడారు. దేవుని వెలుగు నాకు ప్రకాశింపజేశారు. ఆ రోజు దేవుని వెలుగు నేను చూశాను, నెమ్మది పొందాను, సమాధానం పొందాను. అందుకే ఈరోజు మీ ఎదుట ఈ రీతిగా చెప్పగలుగుతున్నాను. ఆ రోజు మాకు బోల్డ్ ఆస్తులు ఉండేవి, ఈరోజు ఏమీ లేవు. అయినను సంతోషంగా బ్రతకగలుగుతున్నాను. దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. మనల్ని పోషించేవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన అని ఎంతో ఆనందంతో, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని మీద ఆధారపడి ధైర్యంతో బ్రతుకుతున్నాం. ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే అది నా దేవుని కృప, దేవుడు నాకు ఇచ్చిన వరము. ఆయన్ని నేను పొందుకుంటా నాకెంతో ధన్యత, ఎంతో భాగ్యము. ఎందరికో లేని ఈ అవకాశం నాకు దక్కింది. నేను త్రాగుబోతుగా, తిరిగిబోతుగా ఉన్నప్పుడు నా భార్య మీద గొడవ పడినప్పుడల్లా నా భార్య ఒకటే అనేది, నువ్వు మారవా, నీ బ్రతుకు మారదా అనేది. నువ్వు కంగారు పడొద్దు,
ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది, అలాగే ఈ కుక్క కూడా ఒక టైం వస్తుందని ఎన్నోసార్లు తనతో వాదమాడేవాడిని. అలాగే ఈ కుక్కకి ఒక టైం వచ్చింది. ఎందుకంటే కుక్క కన్నా హీనంగా బ్రతికాను. నా బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు వలె అయినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించి తన సజీవమైన రెక్కల చాటును భద్రపరుచుకొని ఈనాడు సజీవుల లెక్కలో ఉంచాడు. అందుకే నా దేవాతి దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. చివరిగా నాదొక చిన్న మాట, మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నాలాగే ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు, చెడిపోతూ ఉన్నారు. అయితే ఈనాడు గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు ఎక్కువగా సప్లై చేయడంతో ఎంతోమంది యవన పిల్లలు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎంతోమంది వారి తల్లిదండ్రులను దుఃఖాన్ని పుట్టిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. ఎంతోమంది బండి యాక్సిడెంట్లలో, కార్ల యాక్సిడెంట్లలో మత్తుకు బానిసలైపోయి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, నశిస్తూ ఉన్నారు. నేను ఒకప్పుడు నశించిపోయిన వాడిని, నా దేవుడు నన్ను రక్షించుకున్నారు. తన ప్రేమ చేత ఆదరించి నన్ను చేర్చుకున్నారు. నాలాగే మీరు కూడా రక్షించబడాలని ఆశతో ప్రియ సహోదరి సహోదరుడా ఈ చిన్న మాట చెప్పడం జరుగుతుంది. మనలోని ఆత్మ దేవునిది, ప్రాణం దేవునిది. మన ఆత్మకు చావు లేదు. మన దేహం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఎక్కడికి పోయి వెళ్తుందో ఒకసారి ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఆ ఆత్మ నరకానికి పోకూడదన్నదే నా ఈ చిన్న ప్రయాస. ఎందుకు ఈరోజు మీ ముందుకు వచ్చి చెబుతున్నానంటే, నాలాగే మీరు కూడా దేవుని తెలుసుకొని రక్షించబడాలని, దేవుని రాజ్యం చేరుకోవాలని ఆశతో మన తండ్రి మన కోసం తన ప్రాణాలనే బలిగా అర్పించారు. తన చివరి రక్తపు బిందు కూడా మన కొరకే అర్పించారు. ఎంతో త్యాగం చేశారు. మన కొరకు సిలువలో బలి అయిపోయారు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. నన్ను బ్రతికించాలని, రక్షించాలని, నా పిల్లలు నా యొద్దకు చేర్చుకోవాలనే ఉద్దేశంతో నీ పాపాలు నా పాపాలు, నీ శాపాలు నా శాపాలు నిమిత్తం
నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన ప్రాణాలను అర్పించారు. ఎవరండి మనల్ని ఇంతగా ప్రేమించేవారు? ఎవరండి మనల్ని ఇంతగా ఆదరించేవారు? మన పాపాలను క్షమించి ఎవరండి చేర్చుకునేవారు? ఎంతో ప్రేమ, ఎంతో దయ, ఎంతో కరుణ, ఎంతో జాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇంకా మనం బ్రతుకున్నాం. మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీదకి వేసుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని ప్రజలారా, తెలుసుకోండి, దేవుణ్ణి తెలుసుకోండి, దేవుని వద్దకు రండి. ఎంతో బాధతో, దుఃఖంతో చెప్తున్నాను. ఎందుకంటే పాపం ఎంత భయంకరమైందో తెలుసు నాకు. ఎందుకంటే నేను అందులోంచి వచ్చిన వాడినే కాబట్టి. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో తెలుసు. నేను అనుభవిస్తున్నాను, ఆయనతో జీవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. రండి, తెలుసుకోండి, యేసు ప్రభువు వారిని తెలుసుకోండి. నాలాగే మీరు కూడా రక్షించబడాలని ఆశతో ఈ మాటలు చెబుతూ దేవుని పేరున నా ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. ఆమేన్.